ఇప్పుడు దీపం అనేటువంటి విషయాన్ని గురించి చెప్పుకుందాం. కార్తీక దీపం చాలా దివ్యమైనటువంటి విషయం. ఒక దీపాన్ని మనం వెలిగించేటప్పుడు మనకు అనేకమైన సందేహాలు కలుగుతాయి. సాధారణంగా దీపారాధన చేసేటప్పుడే అనేకమైన సందేహాలు, అనేకములైన విషయాలు వినడం చేత, అనేక రకాలుగా వినడం చేత సందేహాలు కూడా అనేకంగా కలుగుతాయి. ఒకే దీపము వెలిగించవలెనా, 2 ఒత్తులు వేయవలెనా, 3 ఒత్తులు వేయవలెనా, 5 ఒత్తులు వేయవలెనా, ఎన్ని ఒత్తులు వేస్తే సరిపోతుంది అనేటువంటిది మనకందరికీ సందేహమే. కేవలం 2 ఒత్తులు మాత్రమే వేయవలె. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక ప్రమిద తీసుకుంటాం, అందులో కాస్త నూనె పోస్తాం, 2 ఒత్తులు వేస్తాం, అగ్నిదేవుని సహాయం చేత వాటిని వెలిగిస్తాం. ఈ దీపము యొక్క పరమార్థమేమి? ఆ ప్రమిదయే మన యొక్క దేహము. ఆ దేహము అనేటువంటి ప్రమిదలో విద్య అనబడేటువంటి నూనెను ఉంచి, ఆలోచన అనబడేటువంటి దీపమును ఒత్తులు వేసి, ఎటువంటి ఆలోచనలు ఉండాలి? సదాలోచనలు ఉండాలి, యోగాలోచనలు ఉండాలి. సదాలోచన అంటే ఎవరికి అపకారము చేయకుండా ఉండేటువంటి ఆలోచన సదాలోచన. ఎవరికి అపకారం లేకుండా మన ప్రవర్తన ఉంటే అది సదాలోచన. ఇంకొకరికి ఉపకారం చేసే విధంగా మన ఆలోచన కనుక ఉన్నట్లయితే దాన్ని పరోపకార యోచన అంటాం, లేదా యోగాలోచన అని అంటాం. ఈ పరోపకార యోచనకు ఒక ఒత్తి, సదాలోచనకు ఒక ఒత్తిగా భావించి 2 ఒత్తులు ఉంచి ఆ దీపమును మనం జ్ఞానము అనబడేటువంటి అగ్నిని సాధనంగా చేసుకుని వెలిగిస్తాం. ఆ దీపము ఏది, ఆ వెలుగు ఏది అంటే జ్ఞానము అనబడేటువంటి వెలుగు. విద్య అనబడేటువంటి ఆ నూనెతో ఈ దేహము అనబడేటువంటి ఆ ప్రమిద యందు ఆ సాధన అనబడే విద్య అనబడే నూనెను ఉంచి సదాలోచన, యోగాలోచన అనేటువంటి, లేదా ఇతరులకు ఉపకారము చేయవలె అనే ఆలోచన చేసేటువంటి క్రియ, ఈ 2 ఒత్తులుగా ఆ విద్య అనబడే సాధన అనబడే నూనెలో గనక ఉంచి జ్ఞానము అనబడేటువంటి అగ్నిని ఆధారంగా చేసుకుని మనం వెలిగించినట్లయితే ఈ లోపల ఉండేటువంటి అంతర్లీనమై ఉండేటువంటి తమస్సు అనబడే చీకటి మొత్తం నశిస్తుంది. ఇతరమైనటువంటి సమయములలో దీపారాధన చేసే కన్నా ఈ కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు ఉండేటువంటి మాసమైనటువంటి ఈ కార్తీక మాసంలో కనుక ఒక్క దీపాన్ని వెలిగించగలిగిన మన లోపల ఉండేటువంటి అజ్ఞానం పరిపూర్ణంగా నశించి జ్ఞానజ్యోతి వెలుగుతుంది. కొన్ని వందల సంవత్సరముల నుంచి ఒక గది మూత వేసి ఉంచాం అనుకుందాం, తాళం వేయబడి ఉన్నది. కొన్ని వందల సంవత్సరాల నుంచి చీకటి లోపల కాపురం చేస్తున్నది. లోపల కాపురం చేస్తున్నది ఎవరు అంటే చీకటి. ఏమీ లేదు, చిమ్మ చీకటి, కన్ను పొడుచుకున్నా కనబడని చీకటి లోపల ఉన్నది. అటువంటి స్థితిలో ఆ గదిలోకి మనం ప్రవేశించి ఒక చిన్న ప్రమిదను ఉంచి కాస్త నూనె పోసి 2 ఒత్తులు వేసి కాస్త ఆ ఒక్క ఒత్తిని గనక వెలిగించాము అంటే ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న వెలుగు కాస్త ఆ చీకటి కాస్త నశించి వెలుగు కనబడుతుంది కదా, ఆ క్షణంలోనే కనబడుతుంది కదా. ఎన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ పరిపాలన చేస్తున్నది చీకటి, ఎలా ఉన్నది? అటువంటి చీకటి పోయి అప్పటికప్పుడు ఆ జ్యోతి ఎలా అయితే ప్రకాశించి ఆ గది మొత్తం అంతా కూడా, ప్రాంగణం అంతా కూడా వెలుగునిస్తుందో, అదేవిధంగా మన దేహంలో ఉన్న మలినములన్నీ క్షీణించి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి జ్ఞాన ప్రకాశము చేత మనలో ఒక దివ్యమైనటువంటి కాంతి ప్రకాశిస్తుంది.
జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో మనకు తెలియకుండానే కాంతి కలుగుతుంది. ఆ కాంతినే పెద్దలు వర్చస్సు అని అంటారు. ఆ వర్చస్సును పొందడానికి ఒక్క కార్తీక మాసాన్ని వినియోగించుకొని, ఆ కార్తీక మాసంలో నిత్యము ఆగకుండా మనం ఉదయం, సాయంకాలం కూడా ఒక దీపాన్ని కనుక వెలిగించినట్లయితే, గుణనిధి అనబడేటువంటి ఓ పిల్లవాడు ఈ కార్తీక మాసంలోనే పౌర్ణమి నాడు తాను ఉపవాసం ఉండి, ఆ ఉపవాస కర్మ చేత ఎవ్వరూ అన్నం పెట్టక ఆ బ్రాహ్మణునకు చివరికి శివాలయానికి చేరి అక్కడ జాగరణ చేస్తుంటే, ఆ జాగరణ సమయంలో వాళ్ళందరూ నివేదన పెట్టిన పదార్థములు అక్కడే ఉంచి తెల్లవారుజామున వారు నిద్రలోకి వెడితే, ఆ నిద్రలోకి వెళ్ళిన సమయంలో అతడు లోపలికి వెళ్ళి దొంగతనంగా పదార్థాలు తిని ఆ పదార్థాలు తనకు కనబడడం కోసం తన వస్త్రమును, తను ధరించిన వస్త్రాన్ని కొద్దిగా చించి నలిపి అక్కడే ఉన్న ఒక ఒత్తికి కలిపి ఆ నూనెలో ఉంచి మంటను కొంచెం పెద్ద చేస్తే ఆ జ్యోతిని ఆ వెలుగులో చూసి తిన్నాడు. అతడు ఆ విధంగా తిన్నందుకు ఆ భక్తులందరూ అతన్ని కొట్టి సంహరించారు. మరణించిన అతడు దేవలోకానికి వెళ్ళాడు, సాక్షాత్తు కైలాసానికి. కార్తీక మాసంలో అతడు తాను ధరించిన వస్త్రాన్ని కూడా నలిపి ఒత్తిగా చేసి పెట్టి దీపారాధన చేసిన పుణ్యవశము చేత ఎంత గొప్ప స్థితిని పొందాడు. కనుక తప్పక ఈ కార్తీక మాసంలో మనమందరం దీపారాధన చేద్దాం, తరిద్దాం, జ్ఞానాన్ని పొందుదాం.